జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను హైకోర్టు తప్పుపట్టలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విధానపరమైన నిర్ణయాన్ని మాత్రమే తప్పుపట్టిందని తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. హైకోర్టు తీర్పును పరిశీలించి ప్రభుత్వం తదుపరి చర్యలుంటాయన్నారు. కాళేశ్వరం దోషులు ఎప్పటికైనా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఎక్కడ కూడా ఈ నిర్మాణ లోపాలకి అవినీతికి బాధ్యులైన వ్యక్తులకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. హైకోర్టు చెప్పిందల్లా కొందరు బాధ్యులపై చేసిన కామెంట్స్, రిమార్క్స్, వారికి వేలెత్తి చూపే అంశాలకు సంబంధించి పిటిషనర్లకు నోటీస్ ఇవ్వలేదన్నటువంటి సాంకేతిక విధానపరమైన అంశాలను మాత్రమే హైకోర్టు ప్రస్తావించింది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం అవకతవకలపై నియమించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ తప్పట్లేదు, కమిషన్ వేసిన విధానాన్ని తప్పట్లేదు, కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుపట్టలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ కూడా విచారణ జరిపి నివేదికను తప్పుపట్టలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను తప్పుపట్టలేదు. ఎక్కడ దోషులు క్లీన్ చిట్ ఇవ్వలేదు. కేవలం ఒక విధానపరమైనటువంటి ప్రొసీజరల్ యాప్స్ ఉంది అనే మాటనే హైకోర్టు ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ముమ్మాటికి అవినీతి జరిగింది. దోషులను జైలుకు పంపించే ప్రక్రియ ఎక్కడ ఆగలేదు. దోషులు జైలుకు పోవడం కొద్ది రోజులు పెండింగ్ లో ఉండొచ్చు, కానీ జైలుకు పోవడం మాత్రం ఖాయం.